హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. ఇది రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవు. కోటిలింగాల రేవు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజమహేంద్రవరం దగ్గర ఉగ్ర గోదావరి స్వరూపం ఎలాగుందో చూపిందామని మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ మరి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. జూలై నెల అంటే ఈ నెల 17వ తేదీ నుంచి యాక్చువల్గా 15వ తారీఖు నుంచి అల్పపీడన ద్రోణి ఏర్పడటం, మబ్బులు కురవటం, మరి రాష్ట్రం అంతా మన రాష్ట్రం అంతానే కాకుండా పక్కన తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే పైన ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకలోనూ కూడా మరి భారీ వర్షాలు కురవడంతో 22వ తారీఖు నుంచి అంటే 17 మొదలైనటువంటి వర్షాలు 22వ తారీఖు నాటికి ఉగ్ర రూపం దాల్చి మరి భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక, అలాగే రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడంతో గోదావరి తన ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఇదిగో ఇక్కడ చూడండి, మరి నదికి వరదలు రావడంతో ఒడ్డున ఉండిపోయినటువంటి జాలర్లేక పడవలు, మరి అంత ఉధృతిలోనూ కూడా ఇద్దరు యువకులు చూడండి నది మీదకి బోటుతోటి వెళ్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా మరపడవలు అనుకోండి. గతంలో అయితే తెడ్లతోటి వెళ్తూ ఉండేవి, తెడ్లు వేసి వెళ్తూ ఉన్నారు. లోతు తక్కువ ఉంటే గెడతోటి గెంటేవారు అనుకోండి. మరి ఇదంతా కూడా బోటు మిషన్ తోటి నడిచే బోట్లు అవి. వాళ్ళ యొక్క ధైర్యానికి మెచ్చుకోవాలి సుమా. మరి అది ఆ విధంగా 22వ తేదీ నాటికి మరి మొదటి ప్రమాద హెచ్చరికని భద్రాచలంలోనూ, ఆ మరుసటి రోజుని మరి ధవళేశ్వరంలోనూ మొదటి ప్రమాద హెచ్చరిక వేశారు. తర్వాత 23వ తేదీన రెండో ప్రమాద హెచ్చరిక కూడా వేశారు. అది ఇక్కడ ప్రకటించడం జరిగింది. భద్రాచలంలో గోదావరి పెరుగుతుంటే ఇక్కడ కూడా మరి ఉధృతిగా ఉంటుంది. చూస్తున్నటువంటి రెండు కూడా టవర్స్ ఆంధ్ర పేపర్ మిల్స్కి సంబంధించినటువంటి లిఫ్ట్ అనమాట. అది నీటిని, ఆ ఫ్యాక్టరీకి కావాల్సిన నీటిని ఇక్కడి నుంచి పంపింగ్ చేసి ఇది ఫ్యాక్టరీ పంపించేటటువంటి మిషన్స్ అనమాట. అవి డైరెక్ట్గా గోదావరి నుంచి వారు పర్మిషన్ తీసుకుని నీటిని మోటార్ల ద్వారా పంపించుకుంటారు. చూడండి ఎంత 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 ఉగ్రరూపంతో స్పీడ్గా వడిగా అడుగులు వేస్తూ బంగాళాఖాతంలో కలవటానికి వెళ్తుంది. మరి ఇక్కడ నేను కోటిలింగాల రేవు దగ్గర ఉన్నానని చెప్పాను కదా. ఈ కోటిలింగాల రేవు దగ్గర స్వామివారి ఆలయం ఉంది. అదే శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి మరియు సీతారామ స్వామి వారి దేవస్థానం కోటిలింగాలు, రాజమహేంద్రవరం. ఈ ఆలయం యొక్క ప్రశస్తి, అట్లాగే కోటిలింగాల రేవు యొక్క ప్రశస్తి గురించి మరొక ఎపిసోడ్లో, ప్రత్యేక ఎపిసోడ్ దాని గురించి నా ఐడియా ఉంది, నాకు దాని గురించి చేస్తాను. ప్రస్తుతానికి మరి ఇంతవరకే ఆలయం గురించి చూపిస్తున్నాను. త్వరలోనే గోదావరి మీద మరింత డీటెయిల్డ్ డాక్యుమెంటరీ ఒకటి తయారు చేసే ప్రతిపాదన ఐడియాలో ఉంది. ఇక వరద గురించి వచ్చినట్లయితే కేవలం ఈ ఎపిసోడ్లో వరద గురించి మాత్రమే నేను ప్రస్తావించదలిచాను. చూడండి, ఈ కోటిలింగాల రేవు నుంచి సుమారు 1 కిలోమీటరు సుమారు వరకు కూడా చక్కగా గత పుష్కరాలకి ఇక్కడ రేవు చక్కగా నిర్మించారు. ఇక్కడ నుంచి అదిగో దూరంగా కనపడుతుంది 3వ రైలు బ్రిడ్జి. ఇక్కడికి దగ్గరలోనే, కోటిలింగాల రేవుకి దగ్గరలోనే మరి చింతాలమ్మ ఘాట్ అని కూడా ఉంది. ఆ చింతాలమ్మ ఘాట్ దగ్గర పరమశివుని విగ్రహం అది. ఇదిగో చూడండి, ఈ గట్టు మీద కలప, అంటే గోదావరికి వరదలు వచ్చినప్పుడు అడవుల్లోంచి నీరు తన్నుకుంటూ వస్తుంది. అంటే కొండల మీద కురిసినటువంటి వర్షం అడవుల్లోంచి అలాగ తన్నుకుంటూ వస్తుంది. అప్పుడు ఆ కలప అంతా కూడా మరి ఈ గోదావరి ప్రవాహానికి కొట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా వచ్చినటువంటి కలపని మరి జాలర్లు ధైర్య సాహసాలతోటి మరి లోపలికి ఈదుకుంటే వెళ్ళేవాళ్ళు కొంతమంది, మోటార్ బోటుతోటి వెళ్ళేవాళ్ళు కొంతమంది,
మరి సాహసంతో కూడిన ప్రక్రియ. అవతల గోదావరి అవతల చూసారా బిల్డింగ్స్ కనపడుతున్నాయి, అవి కొవ్వూరు గోపాదాల రేవు, కొవ్వూరు టౌన్ అది. గోదావరికి అవతల కొవ్వూరు, యువతల రాజమహేంద్రవరం అనమాట. అంత విశాలమైనటువంటి ప్రదేశం దగ్గర మరి ఈ గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆనకట్ట కట్టారు. ఇది చింతాలమ్మ కట్ట దగ్గర ఉన్నటువంటి పరమశివుని చక్కని విగ్రహం. సాయంకాలం మాటలు అందరూ కూడా అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చూడండి కలప ఎంత కలప కొట్టుకొచ్చిందో చూడండి. ఇందులో కొన్ని పనికొచ్చేవి ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటాయి కోర్స్. కానీ ఈ కలపని అసలు మనకి నీరు చూస్తేనే భయం. అటువంటిది వారు గోదావరిలోకి వెళ్ళి ఆ దొంగల్ని ఈదుకుంటూ ఒడ్డుకి చేర్చడం ఎంత సాహసోపేతమైన ప్రక్రియ కదా ఇది. నిజంగా మరి ఈత వచ్చుంటే ఇక్కడ ఒకటి నేను బెనిఫిట్ ఏంటంటే మనం కాపాడుకోవడానికి ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరం ఈత రావడం అనేది. ఇక్కడ చూడండి మరి ఇంత గోదావరి వచ్చి కొట్టుకుపోతూ ఉంటే అక్కడ వాళ్ళు చేపలకే దిగి మరి ముగ్గురు చూడండి వల వేసి చేపలు పడుతున్నారు. వారికి ఎంత ధైర్యం ఉండి ఉండాలంటారు? వాళ్ళ గజయితగాళ్ళు అయి ఉండాలి. ఏమాత్రం కాలు స్లిప్ అయినా మరి వడివడిగా ప్రవహిస్తున్న ఈ గోదావరి పరవళ్ళలో ఏమాత్రం కాలు స్లిప్ అయినా గోదావరిలో పడటం ఖాయం. అంతే కదా. మరి అంత రిస్క్ చేసి అంతా కూడా దేనికోసం? గుప్పెడి మెతుకుల కోసం. ఎవరు చేసే పనులు వారు ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కుర్రోడు ఎవడో ఇతను హాబీలాగా ఉందిలేండి కుర్రోడు చూస్తుంటే. మరి గేలం పట్టుకుని సిద్ధమైపోయాడు. మరి ఇక్కడ గోదావరిలో వచ్చేటటువంటి చేపలకి గేలం వేసి చేపని పడదామని ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా అడిగాను ఆ అబ్బాయిని, బాబు చేప పడితే చెప్పు నేను షూట్ చేస్తానని. కొద్దిసేపు వెయిట్ చేశాను, చూశాను ఇంకా పడేలా లేదు. ఇంకా విసుగొచ్చి వచ్చేసాను అనమాట. అక్కడి నుంచి చింతలమ్మ ఘాట్ నుంచి కొద్ది ఎదరికి రావడం జరిగింది. చూడండి చక్కగా ఇక్కడ ప్రజలు ఈ గోదావరి వరదని ఒక ప్రక్కని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ చల్లని గాలికి, అందులో మబ్బుగా ఉంది, ఎండ లేదు, మబ్బుగా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా పరిస్థితి ఇదే. 15వ తారీఖు నుంచి ఈరోజు 25వ తారీఖు కదా, జూలై 25 ఇది 2024 సంవత్సరం. ఈ రోజు వరకు కూడా మరి మబ్బులుగానే ఉంది తప్ప ఎక్కడ ఎండ అనేది లేదు. అందువల్లే గోదావరి ఎంత ఉగ్రరూపం దాల్చడం జరిగింది. సాధారణంగా జూలై ఆగస్టు నెలల్లో మరి అల్పపీడన ప్రభావాలతోటి వర్షాకాలం ఒకటి కదా, మరి గోదావరి ఈ విధంగా ఉగ్రరూపం దాల్చడం సర్వసాధారణమే. 1986లో అయితే బేభత్సమైనటువంటి వరదలు వచ్చాయి. ఇక అక్కడి నుంచి పుష్కరాల ఘాట్కి వచ్చేసాను. ఇది పుష్కరాల ఘాట్. దూరంగా ఎన్టీఆర్ గారి శ్రీకృష్ణుడు రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ, చార్నాళ్ళు అయింది. ఎడమ వైపుని పాత బ్రిడ్జి, గతంలో రైళ్ళు ఆ బ్రిడ్జి మీదుగా వెళ్ళేవి. ఆ తర్వాత ఇది 3వ బ్రిడ్జి, కుడివైపున 3వ బ్రిడ్జి కట్టారు. ఇక్కడ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు లోపలికి వెళ్లకుండా మరి కుతూహలంతో లోపలికి వెళ్ళి మరి కాలు కడుక్కునే వాళ్ళు కొంతమంది, ఈత కొట్టే వాళ్ళు కొంతమంది, కూర్చునే వాళ్ళు కొంతమంది కదా, వీలున్నంత వరకు ఎక్కువ మంది ప్రజల తాకిడి ఉండే ప్రదేశంలో మున్సిపల్ కమిషనర్ గారు హెచ్చరిక బోర్డుని అక్కడ హ్యాంగ్ చేయటమే కాకుండా పటిష్టంగా కర్రలతోటి దడి కూడా కట్టేశారు. ఇదిగో కమిషనర్ గారి హెచ్చరిక. గోదావరి వరదలు 2024 నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల నదిలోనికి ఎవరు కూడా దిగరాదు, ప్రమాదకరం అని మరి అక్కడ చక్కగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కమిషనర్ గారి ముందు జాగ్రత్త చర్య తీసుకోవడం జరిగిందనమాట. చూడండి అటు ఇటు 2 వంతెనల మధ్యన గోదావరి ఎంత చూడండి, ఆ స్తంభాలకి ఏ లెవెల్లో ఉందో. పైన తడి కనపడుతుంది కదా, అంటే 25వ తారీఖున తీసింది. నేను 25వ తారీఖు నాటికి ఒక అడుగు తగ్గింది. నిన్నటి 24వ తేదీ వరకు కూడా చాలా ఉగ్ర రూపంలో ఇంకా చాలా వరద ఉంది.
వర్షం పడటం వల్ల నేను షూట్ చేయడానికి వెళ్ళలేదు. 25 తారీఖున కాస్త తెరిపివ్వడంతో సరే మన ప్రేక్షకులకి బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ప్రేక్షకులకు చూపిద్దామని నేను ఈరోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారనమాట. 25వ తారీఖుని అది దూరంగా, అది 4వ బ్రిడ్జ్. అది ప్రస్తుతం అటువైపు నుంచే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, భారీ వాహనాలన్నీ కూడా. ఇది పుష్కరాల రేవు. ఇది ఈ పుష్కరాల రేవు చాలా రాజమహేంద్రవరంలో ప్రముఖమైనటువంటి స్థానం ప్లస్ స్థలం. అది చూడండి, అక్కడ దూరంగా కనబడుతుంది తడి ఎంత లెవెల్లో, చాలా చాలా దగ్గరికి అంట వచ్చేసింది బ్రిడ్జికి. ఈ పిల్లర్స్ దగ్గరికి మనం చూసినట్లయితే గోదావరి ఎంత లెవెల్లో ప్రవహిస్తుందో మనం చెప్పొచ్చు. ఇది పుష్కరాల రేవు ప్రధాన ద్వారం. ఇది ఎక్కడా కూడా ఇక్కడ ప్రతి చోట వీలున్న చోటల్లో ఫెన్సింగ్, లేకపోతే ఫెన్సింగ్ కట్టారు. ఒకవేళ ఇనుప గేట్లు ఉంటే ఇనుప గేట్లకి తాళాలు వేసేసి లోపల సెక్యూరిటీ వారు డ్యూటీ వేశారట. అక్కడ లోపల మేడమ్స్ కూర్చుని ఉన్నారు కదా, సెక్యూరిటీ వారు డ్యూటీ వేశారట. ఎవరు కూడా లోపలికి రాకుండా ఉండటం కోసం అందు గురించి గేటుకి తాళం వేసేసారు. అది ఇదిగో పుష్కర్ ఘాట్ జంక్షన్, ఒక చక్కని సెంటర్ ఇది రాజమహేంద్రవరంలో. గత పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే మరి పుష్కరాలని ప్రారంభించారు. ఇది ఆ ప్రక్కనే ఉన్నటువంటి శివలింగం, అక్కడ ఫౌంటైన్ అది కూడా మరి సాయంకాలం మాటలు రన్ అవుతుంది. చాలా హృదయంగా మరి ఉంటుంది ఆ దృశ్యం. ఇదిగో పుష్కరాల రేవు గేట్ లోపలికి చేయి పెట్టి కెమెరాతోటి మరి నా సెల్ తోటి షూట్ చేశాను. ఎంత మరి గోదావరి గట్టున రావి చెట్టు ప్రక్కనే గోదావరి మాత కూడా ఉంది. ఆ ఎర్రగా కవర్ల కప్పు ఉన్నది మైక్ అనమాట. అది ఇది రోజు కూడా గోదావరి హారతి జరుగుతుంది కదా, దానికి సంబంధించినటువంటి మైక్ సెట్ అది. ఇది చూడండి, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ఆ తర్వాత అక్కడి నుంచి మరికొద్ది ఎదరికి పుష్కరాల రేవు దాటి మరొక ప్రదేశానికి ఓపెన్ ప్లేస్ ఇది, అక్కడికి రావటం జరిగింది. ఈ ఒడ్డున ఉన్న పడవలన్నీ కూడా ఆ మధ్యలో లంక ఉంది. ఆ లంకలో లంక గ్రామాల ప్రజలు మరి వరదలు వచ్చిన సందర్భంగా ఆర్డీఓ గారు వారందరినీ కూడా కుటుంబాలతో సైతంగా రాజమహేంద్రవరానికి షిఫ్ట్ చేశారు. వాళ్ళకి షెల్టరు ప్రక్కన ఉన్నటువంటి సత్రాల్లోనూ లేకపోతే స్కూల్స్లోనూ వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క నావలన్నీ కూడా ఇక్కడ ఒడ్డున కట్టేశారనమాట. చూడండి ఎంత స్పీడ్గా వడిగా బంగాళాఖాతంలో కలవటానికి మరి గోదావరమ్మ తల్లి ప్రవహిస్తుందో. అందుకే అంటారు, నీరు పల్ల మెరుగు నిజము దేవుడేరుగని, దాన్ని చూసి సామెత వచ్చి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరికొద్ది దూరానికి ఇదిగో గోదావరి బండ ఎడం వైపుని కుడివైపుని విగ్రహాలు కూడా ఉన్నాయి. దాని గురించి కూడా నేను తర్వాత తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ జల విహార నియంత్రణ కేంద్రం ఇది. వీరు ఏపీ టూరిజం వారు మరి గండిపోచమ్మ మీదుగా మరి బోట్ను కూడా రన్ చేస్తారు. ఇప్పుడు కాదనుకోండి, వరదల్లో వెళ్ళదు, అది వరదల్లో ఆపేస్తారు. అక్కడ నుంచి మరి ఈ రెండో బ్రిడ్జి రోడ్ రైలు బ్రిడ్జి సరిగ్గా నేను వెళ్ళే సమయానికి లక్కీగా గూడ్స్ బండి వెళ్తుంది. చూడండి, ఆ పిల్లర్స్ దగ్గర మనం చూసినట్లయితే గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనకు కనపడుతుంది. సరిగ్గా చూడండి, లక్కీగా క్రిందనేమో రైలు, పైనేమో బస్సు. ఏదైతే కావాలో ఆ సేను అనుకోకుండా నాకు దొరికిందనమాట. చాలా చక్కని దృశ్యం అది. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు మరి గోదావరి గట్ల మీద కూర్చొని గోదావరమ్మ తల్లిని ఆస్వాదిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారికి చెందినటువంటి ఈ పడవలు అన్నమాట. ఇవి వరద లేనప్పుడు ఈ బోట్ షేర్ అయితే ఉంటుంది. దాని మీద కూడా మీకు త్వరలోనే మరి దృశ్యీకరించి మీకు మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ అంతా కూడా ఫ్లడ్స్ గురించి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాజమహేంద్రవరం ఎలాగుంటుంది అనే దాని మీదే నేను ఫోకస్ చేశాను. అదిగో ఇంకా బ్రిడ్జ్, ఇది ట్రైన్ చూడండి సగం వరకు కూడా వెళ్ళిపోయింది దూరంగా.
నిజంగా ఈ రోడ్ కమ్ రైలు బ్రిడ్జి ఈ గోదావరికి ఒక వడ్డానంలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంతో అందంగా ఉంటుంది. అలాగే 3వ రైలు బ్రిడ్జ్ కూడా ఆర్చ్లో ఉంటుంది కదా, అది కూడా మరి చక్కని అందాన్ని తీసుకొచ్చింది గోదావరమ్మ తల్లికి. ఆవిడికి అందాన్ని తీసుకురావటం ఏంటండి, ఆవిడ మరి ఆ తల్లి చల్లని చూపుల వల్లే మరి ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలంగా పంటలు పండటానికి ఎక్కడ చూసినా కరుచూపు మేర మరి పచ్చదనం, కొబ్బరి తోటలతోటి, వరి చేలు, అరటి మొక్కలు, బోలెడన్ని పంటలు, పసుపు, కంద, ఎన్నో పంటలు పండుతున్నాయి. అంటే మరి ఈ గోదావరి లేదా ఈ విధంగా వరదల సమయంలో ఎర్ర నీరుతోటి ఈ పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా మరి ముంచెత్తుతుంది కదా, ఆ విధంగా అది అంతా కూడా ఒండ్రు మట్టి, అడవుల్లోంచి తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టి, ఆ సారవంతమైన మట్టిని ఈ నది ప్రవహించినటువంటి వరదలు వచ్చిన ప్రాంతం అంతా కూడా కప్పివేయబడిన తర్వాత మరి నేలంతో సారవంతంగా తయారవుతుందన్నమాట. ఆ విధంగా పంటలు చక్కగా పండటానికి ఈ గోదావరి తల్లి కారణం. మరి గోదావరి తల్లిని వర్షాల కాలంలో ఎంత ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది, ఈ నీరంతా సముద్రంలో కలిసిపోతుంది, దాన్ని వడిసిపట్టినట్లయితే ఉపయోగం ఉంటుందని ఎప్పుడో మరి సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ నిర్మించడానికి కారణం అదే అనమాట. ఆ బ్యారేజ్ నిర్మించి ఈ నీటినంతా కూడా ఆపి సంవత్సరం పొడవునా ఇక్కడ పొలాలకి పంట కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. అందుకే చక్కని పంటలు పండుతున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మరికొద్ది దూరంలో సరస్వతి ఘాట్ దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి, అంటే ఈ రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ అవతలకు కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా షూట్ చేద్దామని నేను బయలుదేరటం జరిగింది. కుడివైపున త్యాగరాజ గానసభ ప్రదేశం, అది త్యాగరాజోత్సవాలే జరుగుతుంటాయి, రంగులేసి ఉన్నాయి కదా. ఇదిగో దూరంగా అదిగో రోడ్ కమ్ రైలు బ్రిడ్జి, చివరికి ఇదిగో వచ్చేసాను ఇక్కడికి. నేను ఈ బ్రిడ్జి దాటి సరస్వతి ఘాట్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప గుడి ఇవన్నీ ఉన్నాయి, అక్కడికి వచ్చానమాట. అక్కడ చూడండి ఎంత నీరు ఎంత పోటెత్తుతుందో. ఇంకా నేను ఈరోజు ఇంకా ఉధృతి తగ్గింది. చూడండి ఇక్కడ వేరు ఎవరా అని వాళ్ళు అడిగాను, ఏమో మీరు ఏంటంటే అదిగో దూరంగా కనపడుతున్న లంకల్లో ఉన్నట్టు మా ఇల్లు ఉన్నాయండి, వరద వచ్చింది కదా అని ఆర్డీఓ గారు మమ్మల్ని ఈ గట్టుకి తీసుకొచ్చారు. మా కుటుంబాలని వేరే చోట, ఆడవాళ్ళందరూ కూడా షెల్టర్లో ఉన్నారు, మగవాళ్ళని పడవల దగ్గర ఉండండి మమ్మల్ని ఇక్కడ ఉంచారని చెప్పేసి అని వాళ్ళ యొక్క చరిత్ర చెప్పడం జరిగింది. దూరంగా చూడండి మొక్క ఎంతలా మునిగిపోయిందో. ఇవన్నీ కూడా మోటార్ బోట్లే. వీళ్ళు వరద లేనప్పుడు మరి జాలర్లు తమ యొక్క జీవన భృతి కోసం తెల్లారులేస్తే గోదావరమ్మ మీద మరి తమ జీవనాధారమైనటువంటి వేట చేసి చేపలయ్యి వాళ్ళ వేసి పట్టుకుని మనకి అమ్మి వాళ్ళ యొక్క జీవనాధారాన్ని కొనసాగిస్తారు మిత్రులారా. ఇది మిత్రులారా మరి గోదావరి వరదల గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ పురోభివృద్ధికి సహకరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం, కొత్త విషయాల కోసం మన ఛానల్ని వీక్షించవలసిందిగా, బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ని మీరు చూడండి, అలాగే మీ మిత్రులకు కూడా చూపించి ఛానల్ పురోభివృద్ధికి మరి సహకరించాల్సిన కోరుతున్నాను. బాయ్ బాయ్. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.